పుష్కర కాలంగా ఒకే ఒక్కడట. స్త్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి. రిటైర్డ్ అయిన కుర్చీ వదలని అధికారి. జీవో లేకుండానే కొనసాగింపు. పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు. నచ్చని ఉద్యోగుల మీద వేధింపులట. ఈ స్త్రీనిధికి సంబంధించిన ఈ స్కామ్ని జడ్సన్ గారు చాలా పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఆయన సిబిఐకి, ఈడీకి, రకరకాల విజిలెన్స్కి కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఈ స్త్రీనిధి అన్నది ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది, అంటే గతంలో మంత్రి. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా విద్యాసాగర్ రెడ్డి 2011 నుంచి కంటిన్యూ అవుతున్నాడు. 2022లో రిటైర్డ్ వయసు దాటిన ఆ కుర్చీ మాత్రం వదులుతలేడట. ఎలాంటి ఆర్డర్ లేకుండానే కొనసాగుతున్నట. అసలు ఏమైనా ఆర్డర్ లేకుండా ఎవడన్నా ఉంటాడా? అంటే ఎటువంటి జీవో లేకుండానే వాడు అధికారిగా కొనసాగుతున్నాడట. చూడండి ఇక. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్త్రీనిధిలో 5గురు ఎండీలు మారిన, అక్కడనేమో 5గురు మారి ఏపీలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. తెలంగాణలో మాత్రం 2011 నుంచి విద్యాసాగర్ రెడ్డి ఒక్కడే ఎండీగా కొనసాగుతున్నాడు. ఈయన నాబార్డ్లో ఏజీఎం క్యాడర్లో వీఆర్ఎస్ తీసుకొని సెర్ప్లో 2009లో కన్సల్టెంట్గా చేరిండు. ఆ తర్వాత వివిధ హోదాల్లో అదనపు బాధ్యతలు చేపట్టి 2011లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. 2 ఏళ్ల కాంట్రాక్టు పైన స్త్రీనిధికి వచ్చిన విద్యాసాగర్ రెడ్డి 2022లో తన రిటైర్మెంట్ వయసు దాటిన కుర్చీ మాత్రం వదులుతలేడు. ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్న ఆయన నెలకి 3 లక్షల జీతం తీసుకుంటున్నాడు. చూడు ఇక కథ ఎట్లున్నదో. అక్రమాల ఆరోపణలు. ఎండి విద్యాసాగర్ రెడ్డి హయాంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం 328 కోట్ల టర్నోవర్ దాటిన ప్రభుత్వ సంస్థలు ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండాలి. కానీ 5400 కోట్ల టర్నోవర్ ఉన్న స్త్రీనిధికి ఎండీగా రిటైర్డ్ అధికారిని కొనసాగించడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధులన్నీ పాలకుర్తికే. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గానికి సిఎస్ఆర్ నిధులను పెద్ద ఎత్తున కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. తన పదవిని కొనసాగించినందుకు ఈ కేటాయింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు బండారం బయటపడుతుంది. విద్యాసాగర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు జైలుకు పంపించవచ్చు. ఉద్యోగులను కూడా వేధిస్తారట. ఎండి విద్యాసాగర్ రెడ్డి ఇష్టం లేని సిబ్బందిని పక్కన పెట్టడం, లేదంటే రాజీనామా చేసేలా వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్త్రీనిధిలో 2020 వరకు 520 మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 350కి తగ్గింది. ఈ 170 మందిలో చాలామంది ఎండి వేధింపులు తట్టుకోలేకనే రిజైన్ చేసినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా సర్వీస్ రూల్స్ వర్తింపజేయకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. వేతనాలు సవరించి యూజర్ ఫ్రెండ్లీ అటెండెన్స్ ప్రవేశపెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి దుర్మార్గులను పెట్టుకొని ఒక పెద్ద అరాచకానికి తెరలేపినారు. ఒక్కసారి దీని మీద జడ్సన్ గారికి చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నది. ఆయన కంప్లైంట్ చేసినారు చాలా సందర్భాల్లో. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడ? ఖమ్మం పోతున్నట్టున్నారు. ఇప్పుడు ఇదేంది స్త్రీనిధి మీద మీరు బాగా ఫైట్ చేస్తున్నారు కదా? అవునా? ఇప్పుడు ఈ అధికారి ఎవరో ఎలాంటి ఆర్డర్స్ లేకుండా విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి ఎవరు? ఈ విద్యా నాబార్డ్లో పనిచేసిండు. నాబార్డ్లో పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. ఓకే. అందులో దాదాపు 50,000 ఏమో ఆయన పేమెంట్. 50,000కు ఇలా జాయిన్ అయ్యిండు. ఈ రోజు 3,50,000 వరకు జీతం తీసుకుంటున్నానా? అబ్బా. 3,50,000 వరకు జీతం తీసుకుంటుండు. ఈయనతోనే ఒక 9 మంది ఉన్నారు. అంటే దీని కింద ఉన్నోళ్ళు డిప్యూటీ సెక్రటరీలో అంటారు దాన్ని. వాళ్ళు ఒక 9 మంది ఉన్నారు. వాళ్ళందరు లక్షలలో తీసుకుంటున్నారు. దీనికి యాక్చువల్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలన్నా. అవునా? ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా దీనికి మామూలుగా ఈయనను నాబార్డ్ రిటైర్డ్ ఆఫీసర్ ను పెట్టుకున్నారు. ఈజ్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ మొత్తం వాడుకుంటుండ్రు. వయసు 74 సంవత్సరాలు. 74 ఏళ్ళుండా? 74 ఏళ్ళు ఉంటాడన్నా. ఇప్పటిదాకా ఒక్క జిల్లా తిరగలేదన్నా. ఒక జిల్లాలో రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దీని బడ్జెట్ వచ్చి 5,400 కోట్ల రూపాయలు. 5,400 crores రూపీస్. ఇప్పుడు ఈయన బంధువు రీసెంట్ గా ఈయన కజిన్ బ్రదర్ ఇప్పుడు సిఎంపీసీలో జాయిన్ అయ్యారు. యాక్చువల్ గా ఈయన తీసేయాలి అందరితోని. ఈయన బ్రదరు ఇప్పుడు సిఎంపీసీలో జాయిన్ అయిందంట.
ఓ ఈయన ప్రొటెక్ట్ చేస్తున్నారు రీసెంట్ గా ఒక 4-5 days బ్యాక్. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నది. అంతే కదా, ఇప్పుడు ఇవాళ దాకా ఎంత పెద్దదైంది, పెద్ద ఆరోపణలు చేసినాం, చాలా పెద్ద ఒక యుద్ధమే చేసినాం. చేసినా గానీ ఇయాటి వరకు ఆయనను ముట్టుకోలేదు. ఆయన స్కామ్ల పైన మేము వెంటనే చేయమన్నాం. ఎర్రబెల్లి దయాకర్రావు సాధింది ఈయననే, దయాకర్రావు సాధింది ఈయననే. ఎర్రబెల్లి దయాకర్రావు పైసలు ఫండింగ్ పైసలు మొత్తం డైవర్ట్ చేసి ఏది సిఎస్ఆర్ ఫండ్స్ అని. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఇప్పుడు కాదన్న ఇప్పుడు వీళ్ళ తమ్ముడు సీఎం పేషీలో చేరిండా? అవునవునన్నా. ఓహో, ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు సడన్ గా ఫోన్ చేసింది కదా రీసెంట్ గా. ఓకే, బ్యాక్ 2-3 days. ఇప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏందన్నా విద్యాసాగర్ రెడ్డిది? అనా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది అంటున్నా? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నా, నాబార్డ్ లో చేసి రిటైర్ అయ్యిండు. అంతేనా? అంటే ఎంత స్కామ్, ఎంత పెద్ద ఎత్తున స్కామ్స్ జరిగినాయి ఇందులో? 5,400 కోట్లు మొత్తం ఆడిటింగ్ చేస్తే మొత్తం లోపలికి పోతారన్నా. ఆడిటింగ్ చేస్తే మొత్తం లోపలికి పోతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఏటీఎం లెక్క వాడుకుండేది. ఏటీఎం లెక్క వాడుకోండి వీళ్ళను. ఓకే, కంప్లీట్ వాళ్ళ చేతిలో దీన్ని ఆడిటింగ్ జరగాలి ఒకటి. రైట్ అన్న. జరగాలి ఒకటి. అసలు యాక్చువల్లీ చాలా మంది ఆఫీసర్లని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇంకా రిమూవ్ చేస్తలేదు. ఇప్పుడు ఈ నీటిపారుదల శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు మురళీధర్ రావుని ఇటు హరిరామ్ అనేటోని ఇద్దరిని పక్కన పెట్టుకొని రివీల్ చేస్తున్నారు. టోటల్ కాళేశ్వరంలో దొంగలే వీళ్ళు. మరి ఇప్పుడు నవీన్ మిట్టలే కాదన్నా, నవీన్ మిట్టల్ అంటాడు పెద్ద దొంగ అని అందరికి తెలుసు. నవీన్ మిట్టల్ ధరణి కమిటీ చేస్తాడు. విచిత్రంగా ఉన్నాయి ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, నేను ట్విట్టర్ లో కూడా పెట్టినా, భార్య భర్తలు ఫ్యామిలీ ఫోటోలు దిగిండ్రు వీళ్ళ ఇప్పుడు బిగ్ బాస్ అంతా కలిసి. ఓకే, న్యూ ఇయర్ రోజు జైల్లో ఉండాల్సిన ఇక్కడ ఎట్లున్నాడు అని అడిగిన ట్విట్టర్ లా. ఓకే, ఎవరైతే జైలు ఉండాలో మీరు ఒక ఇంటర్వ్యూ పెడితే సపరేట్ గా దీని మీద మొత్తం అదే మొత్తం మనం ఒకసారి ఏం చేయాలంటే టోటల్ ఎవడెవడైతే ఇట్లాంటి అధికారులు ఉన్నారో ఒక లిస్ట్ అవుట్ చేయాలి. నిన్న కూడా అధికారి దొరికింది ఇంకోడు. ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయాలన్న వీళ్ళందరినీ. తప్పకుండా చేయాలన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో జడ్సన్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, పట్టభద్రులు దాంట్లో ఆయన బిజీగా ఉన్నారు. నిన్న వరంగల్ వాళ్ళ ఖమ్మంకి వెళ్తున్నట్టున్నారు. సో ఇట్లాంటి దుర్మార్గులని ఇంకా ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మళ్ళీ ఆయన తమ్ముని గట ఇప్పుడు ఉన్న సీఎం గారి పేషీలో ఇచ్చిరట. మరి ఈ రెడ్డి గారిని ఏ రెడ్డి గారు కాపాడుతున్నట్టు? 5,400 కోట్ల రూపాయలకు సంబంధించిన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో ఒకవేళ ఆడిట్ చేస్తే మొత్తం దొంగలంతా బయటకు వస్తారని ఆధారాలు మనకు కనబడతా ఉంటే 3 లక్షల జీతం తీసుకుంటున్నాడు వాడు. గవర్నమెంట్ వచ్చి 1.5 రోజులు అవుతుంది. వాళ్ళని కూడా బీకినా వీడిని కూడా బీకినాం అంటారు. కూడా బీకినారు, ఎవరిని కూడా బీకినారు? ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు పెట్టిన మనిషి, ఎర్రబెల్లి దయాకర్రావు మీకు శత్రువేనా? ఏం జరుగుతున్నది అసలు? ఈ నీటిపారుదల శాఖలో కూడా ఎవడైతే ఈఎన్సీ మురళీధర్ రావు ఏక్ నెంబర్ చోర్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన అంతా కూడా ఈ దుర్మార్గులు చేసింది. కేసీఆర్ సంతకం పెట్టమని పెట్టాలా, అప్రూవ్ చేయాలా, మొత్తం మింగేయాలా. మెగా కృష్ణారెడ్డికింత, వీళ్ళకింత, వాళ్ళకింత ఎవడోడు కమిషన్. ఈఎన్సీ మురళీధర్ రావు, ఇంకెవరు నాగేందర్ రావు, ఇంకొక ఆయన ఉన్నాడు హరిరాము, వెంకటేశ్వరరావు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళనే పెట్టుకొని రివ్యూ చేస్తున్నారు పక్కన. అంటే దొంగల్ని పక్కన పెట్టుకుని ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? వాడిని ఆ మేడిగడ్డకి తీసుకుపోయి ఆడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాంతో ఇప్పిస్తారు. ఇట్లాంటి ఆఫీసర్లను ఎవరు కాపాడుతున్నారు? ఇది తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే, మీ మీద ఇంకా నమ్మకం ఉండి చేస్తారేమో అన్న ఉద్దేశంతో మేము ఇంకా మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరేదో మమ్మల్ని అప్పుడే విమర్శిస్తున్నారనో ఇంకోటనో మేము వచ్చి నెలే అయింది అప్పుడే ఏం చేస్తాం, ఇది చేయడానికి ఇన్ని రోజులు పడుతుందా? ఈ అధికారాన్ని తప్పియడానికి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడానికి ఇన్ని రోజులు పడుతుందా? నేరెళ్ళ ఇష్యూలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ విశ్వజిత్ అంటోడు 8 మందిని రూమ్ లేచి 4 రోజుల పాటు కొట్టిండు. వాడు ఇంకా హెచ్ఎండిఏలో తన పదవిలో కంటిన్యూ అవుతున్నాడు. ఎట్లా అవుతున్నాడు మరి? ఇది అడగొద్దా? సో అందుకే
ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు.